మేడం కొద్దిగా ఎంకకుంటారు సార్ వస్తలేదు సార్ వచ్చి కొద్దిగా ఎంకకున్నాడు సార్ వస్తలేదు లోపల అయ్యారు ఏమైనా అసౌకర్యాన్ని తొలగిపోవాలి. ఎవరి బాధ్యత ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలనే దాని చర్యలు స్థానికంగా మీ అందరూ సహకారం ఉండకపోతే కార్యక్రమం విజయవంతమయ్యే ప్రశ్న లేదు. కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఆషాఢ మాస బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం అనావాయితీగా జరుగుతూనే ఉంటుంది. అందులో మీరందరూ కూడా చురుకుగా సామాజికంగా సాంఘికంగా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన్ని అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నారు. అధికారులకు సంబంధించి ఇప్పుడే జిహెచ్ఎంసీ చెప్పినారు, పోలీసు ఉంది, ఎండమెంట్ ఉంది, ఆర్ఎంమెంట్ ఉంది, అన్ని కూడా ఎవరికి వాళ్ళ శాఖ పక్షాన్ని తొందర ఒక నిమిషం చెప్పాల్సిందే కోరుతాం. ఎందుకంటే మనం కొత్తగా తాజా జబ్బులు నేర్పినట్టు ఎవరికి కొత్తగా అంతా కూడా 18 ఇప్పుడే పూజారి చెప్తారు 1830 ఏర్పడిన ఈ యొక్క దేవాలయం చరిత్ర బలము మహిమ అందరికీ తెలిసిన తెలంగాణ ప్రజలకు మహాకాళమ్మ వారి బోనాలంటేనే హైదరాబాద్ సంబంధించిన సంస్కృతి సాంప్రదాయానికి ఒక పెద్ద పీఠ. అందులో భాగంగా ప్రభుత్వ పక్షాన కూడా ఈ యొక్క నిర్వహణకు 15 కోట్లు ఉంటే ఈసారి 5 కోట్లు పెంచి మరి గవర్నర్ కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య గారు అందరూ కలిసి మరి 20 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటువంటి మానవుడి సందర్భంగా